నమస్తే. అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. స్కూల్స్ ప్రారంభమయ్యాయి, కాలేజీలు ప్రారంభమయ్యాయి, గురుకులాలు ప్రారంభమయ్యాయి అంటే హాస్టల్స్ ఓపెన్ అయినట్టు లెక్క. హాస్టల్స్ ఓపెన్ అయినాయి అంటే పిల్లలు ఏ విధంగా ఆహారం తీసుకుంటున్నారో అన్న బెంగ తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు? లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. లాస్ట్ ఇయర్ గురుకులాల్లోనే 400 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. ఇటు శ్రీ చైతన్య అటు నారాయణ చూసుకుంటే అవి వేలల్లో ఉంది వాటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు. మాదాపూర్ బ్రాంచ్ ఒక్కటే, శ్రీ చైతన్య మాదాపూర్ బ్రాంచ్లో 200 పైగా కేసులు నమోదయ్యాయి. కొందరు చనిపోయారు కూడా. కుంట్లూరులో ఉన్న నారాయణ కాలేజ్ హాస్టల్స్లో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఫుడ్ పాయిజనింగ్కి గురై హాస్పిటల్ పాలైనారు. అంటే ఏ విధంగా పెడుతున్నారు? అసలు ప్రమాణాలను ఎందుకు పాటించడం లేదు? అసలు ఈ ఆహారానికి సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అన్న చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము ఆ నిబంధనలకు కట్టుబడి హాస్టల్స్లో ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ఇది. ఆ చట్ట ప్రకారం కొన్ని నిబంధనలు ఏర్పరిచారు. శుభ్రమైన వాతావరణంలో పిల్లలకు ఆహారాన్ని అందివ్వాలి. అక్కడ వండే ప్రదేశం శుభ్రంగా ఉండాలి, వండే ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండాలి. పురుగు పట్టి కానీ జిల్లలు తర్వాత వేరే పురుగులు ఇతరత్ర ఉన్నాయి వండకూడదు. ఆ వండే ప్రాంతంలో ఎలాంటి ఈగలు, పందులు, దోమలు తిరగకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన ప్రదేశంలోనే పిల్లలకు వండాలి. వండే ఆహారానికి వాడే నీరు పరిశుభ్రంగా ఉండాలి, తాగునీరు పరిశుభ్రంగా ఉండాలి. తాజా పండ్లు, తాజా కూరగాయలు, పాలు కూడా తాజాగా ఉండాలి. ఇతరత్ర వంట సామాగ్రి కూడా శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించాల్సింది ఆహార భద్రత అధికారులు. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయా, ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయా చెక్ చేయాల్సిన బాధ్యత ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులది. మరి ఎందుకని వాళ్ళు చేయడం లేదు? వాళ్ళు చెక్ చేయాలి. ఆ నమూనాలు తీసుకొని పరీక్షా కేంద్రాలకు పంపించి టెస్ట్ చేయించాలి. ఆ వాళ్ళు వాడే ఆహార పదార్థాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది. కలుషిత ఆహారం వస్తే ఏ విధంగా చర్యలు చేపట్టాలి, వాళ్ళపైన ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, సంబంధిత వ్యాధుల గురించి తెలుసుండాలి. ఈ సమస్యలన్నీ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసుకోవాలి. రెగ్యులర్ విజిట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు తగ్గిపోతాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, హాస్టల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్ విజిట్స్ చేయాలి, రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించాలి. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఆపడానికి సాధ్యమవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్గా హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్, హాస్టల్స్, కిరాణా షాపులు, ఆహారం తయారయ్యే పరిశ్రమలు ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేయాలి, వాళ్ళ బాధ్యత అది. ఎక్కడో కంప్లైంట్ వస్తేనే వెళ్ళటం కాదు. లాస్ట్ వీక్ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ హాస్టల్స్ను విజిట్ చేశారు. ఆహారం గురించి చూస్తే చాలా బాధేస్తుంది. మీ పిల్లలకైతే ఇదే విధంగా పెట్టుకుంటారా? మీ పిల్లలకి ఇదే ఆహారాన్ని ఇస్తారా? ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పాడైపోయిన ఆహారాన్ని తినమని అక్కడ శ్రీ చైతన్యలో అంటున్నారు. అందరి అధికారుల దృష్టికి వచ్చింది, కానీ మరి ఎందుకని ఆ కాలేజీని సీజ్ చేయటం లేదు? నారాయణలో అదే విధంగా జరుగుతుంది. అమ్మాయిల హాస్టల్స్లో అబ్బాయిలకు పనేంటి? వాచ్మెన్లకు పనేంటి? అక్కడ వాళ్ళు ఉండడం ఏంటి? ఇన్ని లోపాలు ఉన్నాయి. రెగ్యులర్గా ఈ గురుకుల హాస్టల్స్ని, ఈ కాలేజ్ హాస్టల్స్ని, ఇతర స్కూల్స్ హాస్టల్స్ని ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ఎవరు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని టర్మినేట్ చేయండి. ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అధికారులను కూడా టర్మినేట్ చేయండి అని బాలల హక్కు సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం ఇకనైనా ఈ హాస్టల్స్ను రెగ్యులర్ విజిట్స్ చేయమని వాళ్లకు ఆదేశాలు ఇవ్వండి. వాళ్ళు ఈ విజిట్స్ చేసినట్లయితే ఫుడ్ పాయిజనింగ్ని మనం
కొంతైనా కంట్రోల్ చేయటానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. తాగునీరు, తీసుకునే ఆహారము, వండే ప్రదేశము, వాళ్లకు సర్వ్ చేసే ప్రదేశము, ఈగలు, దోమలు, పురుగులు, పాములు, తేళ్ళు అలాంటివి రాకుండా చూసుకొని వాళ్ళు అక్కడ ఆ ప్రదేశంలో చేయాల్సిందిగా వాళ్ళకు సంఘం మనవి చేస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ఆపడానికి అందరూ అధికారులు అప్రమత్తం కావాలని చెప్పేసి మనవి చేస్తుంది. థ్యాంక్ యూ.